నమస్తే, నేను ఇందు. ఏపీలోని అమరావతి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీతా రత్నకుమారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, మరి వాళ్ళ చూసుకుంటే జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అమరావతి దేవతల రాజధాని కాదు, అదొక వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూడొచ్చు మేడం? అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి సంచలనమైన వ్యాఖ్యలు అనే పదం కన్నా కూడా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు అనడం సబబుగా ఉంటుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఆయన జర్నలిస్టు అని అంటున్నారు. జర్నలిస్టు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడలేదు. ఎవరైనా జర్నలిస్ట్ లేదంటే ఎలా మాట్లాడతారంటే, ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉంది అంటే సమస్యని సమస్యలాగా మాట్లాడతారు. సమస్యకి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వానికి సూచనలు చేయాలి. జర్నలిస్టులు, మీడియా ఏంటి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉండే అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జర్నలిస్టులు అనేది కానీ, మీడియా కానీ వాళ్ళ మీద ఒక సామాజికమైనటువంటి బాధ్యత ఉంది. సో అల్లాటప్పాగా నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ కృష్ణంరాజు అనే ఆయనకి ఎందుకు మాట్లాడాడు, దేనికి మాట్లాడాడు, ఆయనకి మైండ్ సరిగా పనిచేస్తుందా లేదా, అసలు వేశ్యల రాజధాని అని మాట్లాడటానికి అంటే అమరావతి అంటే అతనికి కనపడింది అదేనా? అసలు అమరావతి గురించి కృష్ణంరాజుకి నాలెడ్జ్ ఉందా? అసలు దాని యొక్క చరిత్ర తెలుసా? ఎన్నో శతాబ్దాల కిందట అసలు అమరావతి ఎప్పుడో ఇక్ష్వాకుల వంశానికి చెందినటువంటి రాజధాని. అదే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రాచీన కట్టడాలకి అక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. శతాబ్దాలు ఎన్నో వందల సంవత్సరాల కిందటే అభివృద్ధి చెందినటువంటి అమరావతి నగరం, చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి నగరం. ఎంతో దేశ విదేశాల నుంచి కూడా, చైనా నుంచి కూడా 7వ శతాబ్దంలో ఆయన పేరు ఏదో ఉంది, యువాన్ హ్యూంగో ఏదో ఉంది, ఆయన వచ్చి ఇక్కడ అమరావతికి వచ్చి ఈ శిల్ప కళను చూసి ఆయన గ్రంథాల్లో కూడా రచించారు. శ్రీలంక నుంచి, తూర్పు ఆసియా దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభని, ఇక్కడ పరిపాలనా విధానాన్ని, ఇక్కడ ఉన్న శిల్పకళా సంపదని ఆ రోజునే ప్రపంచానికి పరిచయం చేశారు. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి మెకంజీ అనే ఆయన ఇక్కడ శిల్పకళల మీద పరిశోధన చేసి దాని మీద ఒక గ్రంథాన్ని రాశారు. ఇంతటి అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి అమరావతి చరిత్ర తెలుసుకోకుండా, అమరావతి గురించి తెలుసుకోకుండా, అక్కడ ఉన్న ప్రాశస్త్యం గురించి తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే ఒకటి అడ్డగోలుగా, అంటే ఎవరు ఎలాంటి పచ్చకళ్ళవాడికి అంతా పచ్చకామర్లాగానే ప్రపంచం అంతా అలాగే కనిపిస్తుంది అన్నట్టు ఈ రోజున తను అంటే తను వేశ్యల రాజధాని అని అసలు ఏ విధంగా అంటాడు? అంటే వేశ్యల రాజధాని అంటే అక్కడ ఉన్న మహిళలందరినీ అవమానించినట్టేగా. అవును అవును. అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, ఏం మాట్లాడుతున్నాడు? ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకనంటే ఎవరి నీకు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నీకేమన్నా కక్ష ఉంటే, దుర్మార్గమైన ఆలోచనలు నీకేమన్నా ఉంటే, ఎన్డీఏ గవర్నమెంట్ మీద నీకేమైనా వ్యతిరేకత ఉంటే దాన్ని వేరే రూపంగా చూపిస్తావా నువ్వు? లేదంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం మహిళల మీద వేశ్యల రాజధాని అని మాట్లాడతావా? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఎందుకోసం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత మెప్పు కోసం నువ్వు మాట్లాడుతున్నావా? ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే మహిళలు అంత చులకనగా కనిపిస్తున్నారా? నీకే ఎందుకు అలా అనిపించింది? నీకు ఆ విషయం మీద నువ్వు ఎందుకు ఫోకస్ చేసావు? అంటే నీకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఏంటి? సో అటే ఎందుకు వెళ్తున్నావు? సో మేడం, మరి చూసుకుంటే దీనిపై కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా దీన్ని ఖండించాల్సింది పోయి, ఆయన ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తారు, అనవసరంగా లేవనెత్తారు కదా అంటూ కూడా ఆయన మాట్లాడారు. యాక్చువల్గా ఈ విషయాన్ని ఖండించాల్సింది ఆయన. అలాంటిది దీన్ని ఎందుకు మీరు లేవనెత్తారు, దీన్ని ఇంకోలాగా వీళ్ళు వేరేలాగా క్రియేట్ చేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మేడం? కేఎస్ఆర్ గారు అంటే నాకు గౌరవం ఉందమ్మా. ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఆయన కూడా
చాలాసార్లు బయాస్డ్గా మాట్లాడిన సందర్భాలని కూడా నేను చూశాను. కానీ ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించి దాన్ని మీరు ఇలా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కాదు, మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక మీరు ఫోకస్ చేయండి, వేరే ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఇలాంటి ఇష్యూ ఉంది అని మీరు అనుకుంటే దాన్ని గవర్నమెంట్ని మీరు ప్రశ్నించండి. ఈ విధంగా మాట్లాడాలి కేఎస్ఆర్ గారు. ఇప్పుడు ఈ ప్రాస్టిట్యూషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందమ్మా. ఈ రోజున ఒక అమరావతి లేకపోతే ఒక తెలంగాణలో అట్లా కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాస్ లో ఉంది. దాన్ని ఈ రోజున నువ్వు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని అమరావతిని వేసల రాజధాని అనడం నీ నీచమైన మనస్తత్వానికి నిదర్శనం కాదా? కృష్ణంరాజా అతని పేరేంటి? ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సార్. నేను ఈ విషయం జర్నలిస్ట్ కృష్ణారావు గారిని నేను అంటున్నా, నువ్వు దీన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుని మాట్లాడుతున్నావు అంటే నీది నీచమైన మనస్తత్వం కాదా? అవును అవును. కేఎస్ఆర్ గారు ఖండించాలి. అన్ఫార్చునేట్లీ ఖండించలేదు. ఆయన ఏమన్నారు, మీ మీద వ్యతిరేకత వస్తుందేమో అన్నారు. కేఎస్ఆర్ గారు నీ మీద వ్యతిరేకత వస్తుందేమో, సోషల్ మీడియా నీ మీద అటాక్ చేస్తుందేమో అన్నారు. దానికన్నా కూడా కేఎస్ఆర్ గారు ఇది పద్ధతి కాదు, ఇది దీన్ని అడ్రస్ చేయాలంటే వేరే విధంగా ఒక గౌరవప్రదంగా అడ్రస్ చేయాలి, కానీ కించపరిచే విధంగా వేసల రాజధాని అనడం కరెక్ట్ కాదు. సో అంటే వీళ్ళు కూడా మేడం ఎవరైతే వీళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్తున్నారో వేషాలు కూడా, వాళ్ళు కూడా పొట్ట తిప్పల కోసమే వాళ్ళు అలాంటి పనులు చేసుకొని సంపాదిస్తున్నారు. మీరెందుకు అనవసరంగా నోర్లు పారేసుకొని మీరు సంపాదిస్తున్నారు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ట్రూ అమ్మా. ఇప్పుడు ఏ మహిళ అయినా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి మహిళకి. ఈవెన్ ఇఫ్ షీ ఇస్ అ ప్రాస్టిట్యూట్, ప్రతి ఒక్కటి ఆమె ఎందుకు చేస్తుంది? తన కుటుంబం కోసమో, తన పిల్లల కోసమో, లేకపోతే తన పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తుంది. వాళ్ళు చేసే దాంట్లో కూడా ఒక నిజాయితీ ఉంటది, దానికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఒక ప్రాస్టిట్యూట్ ఎంత నిజాయితీగా ఉంటుంది అనేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దిగివచ్చి వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని చెప్తాడు. నేను ఒక మహిళల్ని ఎందుకంటారు ప్రాస్టిట్యూట్ అని? మహిళల దగ్గరికి ప్రతి మగాడు ఎల్లబట్టే కదా ప్రాస్టిట్యూట్ అంటున్నారు, అవునా కదా? ఇప్పుడు ఈ సోకాల్డ్ పబ్లిక్ లో కనిపించే అంత మగాళ్ళందరూ వెళ్తేనే కదా ఆమె ప్రాస్టిట్యూట్ అయ్యేది. అంటే మీరేంటి, మిమ్మల్ని ఏమనాలి? నువ్వు ఈ కృష్ణారావు దాని మీద ఎందుకు ఫోకస్ చేశాడు? ఎక్కువ అటు వెళ్తున్నాడా ఏంటి? మరి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేడం వీళ్ళకి నిజంగానే కెపాసిటీ ఉంటే అభివృద్ధి చేసి చూపించాలి. వైసీపీ నేతలు కానివ్వండి, సాక్షికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇలాంటివి జీర్ణించుకోలేక ఒక జెలసీ తోటి ఇలాంటి ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగా అమ్మా. ఒక బాధ్యత గల జర్నలిస్టు ఇలా మాట్లాడతాడా? ఇంత నీచంగా మాట్లాడతాడా? ఇంత హీనంగా మాట్లాడతాడా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా? ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడతాడా? విలువలు లేని మాటలు మాట్లాడతాడా? బాధ్యత గల జర్నలిస్ట్ నువ్వు ఎలా అవుతావు? ఏం మాట్లాడుతున్నావు? నీకు సోయి ఉండి మాట్లాడుతున్నావా? వేసల రాజధాని ఏంటి? ఎల్లమనండి, చెప్పు తీసుకుని కొడతారు అమరావతి వెళ్తే. వేసల రాజధాని ఏంటి? అసలు హౌ డేర్ యూ స్పీక్ లైక్ దాట్? మహిళలంటే నీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? నువ్వు వేసలను కూడా వేసి అనడానికి నీకు రైట్ లేదు. అవును అవును. నువ్వు ఎందుకంటావు? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది? ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. You have to respect each and everyone. Even she is a prostitute. నువ్వు వేసల రాజధాని అంత నీచంగా నికృష్టంగా మాట్లాడుతుంటే నువ్వంత నీచమైన నికృష్టమైన మనస్తత్వం కలిగిన వాడు కాబట్టే నీ నోటమట ఆ మాటలు వచ్చినాయి. దీన్ని కేఎస్ఆర్ గారు ఖండించకపోవడం అన్ఫార్చునేట్, దురదృష్టకరం. మేడం మీరు అన్నట్టు వేష్యాన్ని కూడా వేష్య అనడం కరెక్ట్ కాదు, అండ్ వేరే వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలన కాదు, దుర్మార్గమైన వ్యాఖ్యలు. కరెక్ట్. ఇలాంటి దుర్మార్గమైన లేకపోతే కించపరిచే వ్యాఖ్యలు చేశారు. సో ఈయన మీద ఎలాంటి యాక్షన్ గానీ ఎలాంటి కేసు ఫైల్ చేయాలి? డెఫినెట్ గా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలమ్మా. రేపు ఇంకొకటి వాగుతారు. రేపు ఈ రోజు వాగాడని వదిలేశారు అనుకో, రేపు ఇంకొకటి వాగుతారు కదా ఇలాగే. ఎందుకంటే మరి నాకు తెలిసి ఈ మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే కొట్టుంటారేమో ఆయన్ని. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, భార్య ఎవరైనా ఉంటే ఇలా మాట్లాడతావా, మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడతావా అంటే కృష్ణన్రాజు వాళ్ళ అమ్మ ఇదే నేర్పిందా? కృష్ణన్రాజు అమ్మ పుట్టినప్పటి నుంచి ఆడవాళ్ల మీద, మహిళల మీద విలువ లేకుండా, గౌరవం లేకుండా ఇలా నీచంగా మాట్లాడని వాళ్ళ అమ్మ నేర్పిందా? వాళ్ళ అమ్మ ఇలాంటి బుద్ధులు నేర్పిందా? ఇలాంటి కృష్ణన్రాజు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజున కృష్ణన్రాజు ఎవరో, వాళ్ళ తల్లి గురించి మనం ఎందుకు మాట్లాడాలమ్మా?
అమ్మా. అవును అవును. తల్లి గురించి మాట్లాడుతున్నట్టు అలా పెంచిందేమో అని డౌట్ వస్తుంది మనకి. మరి లేకపోతే నువ్వు ఎందుకంత నీచమైన మాటలు మాట్లాడతావు? అసలు వేసల్ రాజధాని అంటే ఆ వర్డ్ ఏంటి? నువ్వు జర్నలిస్టువేనా? అసలు చదువుకున్నావా? బాధ్యత ఉందా? ఒక డీసెన్సీ ఉందా? ఒక డిగ్నిటీ ఉందా? వాట్ నాన్ సెన్స్ హీ ఈస్ టాకింగ్? హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్? దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే, లేదంటే మహిళా ఉద్యమం చేయాల్సిందే, బహిరంగ క్షమాపణ చెప్పాలి. అది కూడా అమరావతి మహిళల మధ్య కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి మహిళలకి. ప్రతి ఒక్కళ్ళ కాళ్ళు పట్టుకుని చెప్పాలి. వాడు చెప్పని రోజున గుండు గీసి మీసం కట్ చేసి గుర్రం మీద ఊరేగిస్తారు చూసావా, అట్లా చేయాలని. సో మేడం, మరి వైసీపీ పార్టీకి అమ్ముడు పోయి ఒక జర్నలిస్ట్ అయ్యుండి, సాక్షి జర్నలిస్ట్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమ్ముడు పోయిందంటారా నార్మల్ గా ఇప్పుడు వైసీపీకి సంబంధించి? అంటే అతని క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుందమ్మా. జనరల్గా జర్నలిస్టులు ఏంటంటే వాళ్ళు నాన్ బయాస్డ్ ఉండాలి, ఎవరి తరపున ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ మీడియా ఒక ప్లేస్ చూస్తే గనక చాలా అట్టడుగునే ఉన్నాం మనం. అంటే బయాస్డ్ ఉంది టోటల్ ఇండియన్ మీడియా కావచ్చు, ఏదైనా కూడా బయాస్డ్ ఉంది అనేది మనకి మన సూచీలో చూస్తే మనం చాలా తక్కువలో ఉన్నాము. కానీ మరి అడ్డగోలుగా ఉండడం అనేది యాక్సెప్టబుల్ కాదు. అడ్డగోలుగా ఉండడం అనేది ఎప్పుడు కూడా జర్నలిస్టులు కానీ మీడియా కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కూడా వాళ్ళు ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులు. వాళ్ళు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వానికి అందజేస్తే ప్రభుత్వం తీయాలి. ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తుంటే నిగ్గదీయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రతిపక్షం తన బాధ్యతను నిర్వర్తించకపోతే వాళ్ళ మీద కూడా బాధ్యతాయుతంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఎ వెరీ వెరీ సమాజంలో చాలా కీ రెస్పాన్సిబిలిటీ మీడియాది కానీ పత్రికలు కానీ. అలాంటిది ఏమంటున్నాడు అతని మాటలు వింటుంటే ఏమంటున్నాడు ఆ కృష్ణంరాజు, ఇది చెప్పకపోతే సమాజానికి ద్రోహం చేసిన వాడు అవుతాడంట. నువ్వేంటి చేసేది నాకు అర్థం కాదు. నువ్వు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు? సమాజాన్ని ఇప్పుడు నువ్వు కించపరిచావు, అమరావతి సమాజాన్ని కించపరిచావు. అమరావతిలో ఏదో 1% 2% పాపం ప్రాస్టిట్యూట్స్ ఉంటే వాళ్ళని కించపరిచావు నువ్వు. మొత్తం మహిళా సమాజాన్ని కించపరిచావు నువ్వు మహిళల్ని నువ్వు ద్రోహం చేసావు. ఈ రోజున సమాజానికి నువ్వు మాట్లాడే దరిద్రపు మాటలు, నువ్వు మాట్లాడే చిల్లర మాటలు, నువ్వు మాట్లాడే నాలెడ్జ్ లేని మాటలు సమాజానికి ద్రోహం చేస్తున్నాయి. నువ్వు ఈ విషయాలు మాటి సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ మాటలు సమాజాన్ని ఉద్ధరించట్లేదు, సమాజానికి ద్రోహం చేస్తున్నాయి నీ మాటలు. పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకున్నాడా లేదా నాకు అర్థం కాదు. మరి ఏం చదువుకున్నాడో, ఎట్లా పాస్ అయ్యాడో? జర్నలిజం బేసిక్ ఎథిక్స్ వాల్యూస్ ఎక్కడన్నా ఉన్నాయా అతని మాటల్లో? మేడం, మీరు అన్నట్టు చూసుకుంటే మొన్న జగన్ ఇలాకా కడపలో మహానాడు అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడపడుచులకు సంబంధించి కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆడపడుచులు ఇంకా మగవాళ్ళతో ఈక్వల్ గా రాలేదు, అలాంటి రోజు ముందు త్వరలో వస్తుంది, నేను తెప్పిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. అలాంటిది ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే సాక్షి పత్రికలకు సంబంధించి వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? అది మీకు అర్థమవుతుందా? అది ఆ పార్టీ నైజం. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన కింద పనిచేసే నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ, వాళ్ళు నాయకులు కాదు నాయకురాళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాకపోతే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మనం నాయకులు నాయకురాళ్ళు అని అనాల్సిన వస్తుంది. వాళ్ళు మాట్లాడిన భాష అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు ఎవరైనా అంత బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా? ప్రజా ప్రతినిధులు ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి. వాళ్ళు మన ప్రజా ప్రతినిధులు అని మనం చెప్పుకునేటట్టు గర్వపడేటట్టు ఉండాలి. ఎక్కడైనా అట్లా ఉన్నారా? ఈ రోజా గాని, నాని గాని, వంశీ గాని, ఏంటి వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి? అలాంటి లీడర్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమా? వాళ్ళని మాట్లాడే
చిల్లర మాటలు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకుండా దాన్ని ఎంకరేజ్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి? మనం చూసుకుంటే వెన్నుపోటు దినోత్సవంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు కానీ మిగతా అందరు పాల్గొన్నారు. సో ఏ రకంగా చూడొచ్చు మేడం దీన్ని? అంటే వీళ్ళకి ఎథిక్స్ లేవమ్మా, వాల్యూస్ లేవు, ఏది కూడా పద్ధతి లేదు. అంటే ఒక పరిపాలన, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, ఒక ట్రాన్స్పరెన్సీ కానీ, ఒక గవర్నెన్స్ కానీ, ఒక డిగ్నిటీ కానీ, ద వే దే క్యారీ దెమ్సెల్వ్స్, యూనో, ప్రజలకి ఏం చేస్తే భవిష్యత్తు తరాలకి మేలు జరుగుతుంది, మహిళలకి ఏం చేస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరుగుతుంది, వాళ్ళని ఏ విధంగా డెసిషన్ లెవెల్కి తీసుకురావాలి, ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఇది కదా ఒక నాయకుడు ఆలోచించాల్సినవి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు ఉన్నాయా? లేవు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు చూసుకుంటే కనుక ముంబై నటి జత్వాని కేసు కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ కానివ్వండి, వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, సంచలనంగా మారాయని చెప్పొచ్చు. కాకపోతే మొన్న ఆయన మీడియా సమావేశంలో వచ్చేసి వీళ్ళని అందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ నేను సినిమా చూపిస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం. ఏ విధంగా చూడాలి? ఇది అన్ఫార్చునేట్ అమ్మా. ఎందుకనంటే జనరల్గా అధినేత పూర్తిగా 100% నాయకత్వ లక్షణాలు, ఒక లీడర్ లాగా ఉండాలి అంటే తన కింద పనిచేసే నాయకులు కానీ ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేత మీదే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ అనుచరులు చేసినటువంటి తప్పుల్ని సమర్థిస్తూ, అనుచరులు చేసే తప్పుల వలన సామాన్య ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు అనేది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు తన అనుచరులను ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు కానీ తన అనుచరులు చేసిన తప్పేంటి, వాళ్ళని ఖండించాలి, వాళ్ళని ఒక లైన్లోకి తీసుకురావాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా చేశారా? అసలు అలాంటి థాట్ ప్రాసెస్ ఆయనకుందా? అలా ఉంటే, ఆ థాట్ ప్రాసెస్ ఆయనకుంటే కనుక ఈ కింద నాయకులు అలా ఎందుకు ప్రవర్తిస్తారు, అలా ఎందుకు అడ్డగోలుగా మాట్లాడతారు, అలా ఎందుకు అవమానకరంగా మాట్లాడతారు, అలా ఎందుకు అవమానకరమైన భాషను మాట్లాడతారు? ఇదంతా వాళ్ళ వాల్యూస్ దిగజారిపోతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇంతకుముందు 150+ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 11 సీట్స్కి దిగజారిపోయిందంటే ఆ అధినేత యొక్క ప్రవర్తన, ఆలోచన విధానము, ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే కింద అనుచరులు వెరసి మొన్న బుద్ధి చెప్పారు. సో ఇదన్నీ ఏంటంటే ఒక నాయకుడుగా ఎదగాలి అంటే చాలా క్రమశిక్షణ కావాలి, చాలా సిస్టమాటిక్ లైఫ్ ఉండాలి, సిస్టమాటిక్ వే ఆఫ్ అప్రోచ్ ఉండాలి, ప్రతి విషయంలోనూ ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండాలి, రాష్ట్రంలో నలుమూలల ఏం జరుగుతుంది, ప్రజలు ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా వాటిని అధిగమించాలి, ఏ విధంగా భవిష్యత్తు తరాలకి ఉపయోగపడేటట్టుగా మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఏ విధంగా కన్వే చేయాలి, ఇది కదా ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఇవన్నీ ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి? ఈ రోజున ఈ సోకాల్డ్ హూ ఇస్ దిస్ కృష్ణంరాజు ఎవరిని మెప్పు పొందుదామని అలా మాట్లాడుతున్నాడు? నీకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే వాళ్ళని విమర్శించు, వాళ్ళని క్రిటిసైజ్ చేయి, అది కూడా సబ్జెక్ట్ వైజ్, పర్సనల్ క్రిటిసిజం కాదు. సమస్యల మీద మాట్లాడు, నువ్వు సమస్యల మీద పోరాడు, ఈ సమస్య ఉంది మీరు ఇక్కడ అడ్రస్ చేయలేకపోయారని నిలదీయి, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సొసైటీ. అంతేగాని వేసల రాజధాని అని చెప్పకపోతే ద్రోహం చేసినట్టు అంటున్నాడు. ఎంత డామేజింగ్ స్టేట్మెంట్ అమ్మా. చెప్పకపోతే ద్రోహం చేసినాడు పోతుంట, అది కాదు ద్రోహం చేసేది, నువ్వు ఇష్యూ బేస్డ్ మాట్లాడు. మేడం ఇవాళ కృష్ణంరాజు గారి స్టేట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత సోమినేని శ్రీనివాస్ గారు కూడా కొంచెం దానికి తగ్గట్టు మాట్లాడారు. రేపొద్దున ఇంకో నలుగురు మాట్లాడకుండా దీన్ని కట్టడి చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. ఈ కృష్ణంరాజు అనే అతను ఉన్నాడు కదా, బహిరంగ క్షమాపణ చెప్పాలి, అమరావతికి వెళ్ళి అక్కడ ప్రతి మహిళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ అక్కడ ఆ ఏరియాలో కొద్ది గొప్ప ప్రాస్టిట్యూట్స్ ప్రపంచం మొత్తం ఉన్నారు, అమరావతిలో కూడా ఎక్కడన్నా 1-2% ఎవరైనా ఉంటే ఉన్నారేమో, వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. మిగిలిన మహిళలు తీసుకోవాలి, ప్రాస్టిట్యూట్స్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి ఈ కృష్ణంరాజు, అప్పుడు క్షమించడానికి అవకాశం ఉంటది.
లేదు నేను తోపుని నేను ఇట్టాగే మాట్లాడతా వేసలు రాజధానంటే అమరావతి వెళ్ళమనండి గుండు గీసి ఆ గుర్రం మీద ఎక్కించి ఊరేగిస్తారు. అదైతే జరిగే పని. అస్సలు టాలరేట్ చేయకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ అతనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఊరుకునే ప్రసక్తే లేదు. మహిళల్ని ఎందుకు కించపరుస్తాడు? అక్కడ వేశ్యల రాజధాని అంటే మొత్తం ఆడవాళ్ళని అందరినీ అన్నాడమ్మా. మొత్తం ఆడవాళ్ళందరినీ అన్నాడు. నీకు అసలు ఎవరిచ్చారు అధికారం అనడానికి? అసలు మాట అసలు నువ్వు మంచివాడు అయితే ఆ మాట అంటావా? అసలు నువ్వు మంచివాడివి, కొంచెం డిగ్నిటీ నీకు హుందాతనం ఉంటే నువ్వు అట్లా మాట్లాడతావా? నీకు అవన్నీ లేవు కాబట్టే కదా నువ్వు అంత నీచమైన భాష వాడావు, అంత నికృష్టమైన మనస్తత్వం అనేది. నీ ఇంట్లో నీ తల్లి నీ చెల్లి భార్య ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడారు నీ గురించి? కొట్టుంటారేమో కొంచెం పవర్ఫుల్ అయితే. అవును, ఖచ్చితంగా కొడతారు. ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆడది ఊరుకుంటదమ్మా? అవును. ఇంతకు ముందు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మా పోలీసులు అప్పట్లో వీళ్ళని చాలా మా పొట్టల మీద గుద్దడము, లాక్కెళ్ళటము, ఈడ్చుకెళ్ళటము అమరావతి మహిళల్ని. ఎందుకలా మాట్లాడతారు? పొలాలు ఇచ్చి ఎకరాలు ఇచ్చి మాటలు పడతాను వాళ్ళు ఉన్నది నాకు అర్థం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అన్ని వేల ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు చూసారా? అది జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అతన్ని నమ్మి ఒక ఎకరం కూడా ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక ఎకరం కూడా ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 30,000 ఎకరాలు పైచిలకి ఇచ్చారు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అమ్మ ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి ఉద్యమం జరుగుతుంది అంటే పిలిచి మాట్లాడతారు. మీ సమస్యలేంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని. 5 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఏ రోజునన్నా పిలిపించి మాట్లాడా? నువ్వేం నాయకుడు అసలు? పోనే నీకు మనసు లేదు, నువ్వు నాయకుడివే కాదు, నీ కింద వాళ్ళన్నా వెళ్ళి మాట్లాడాలి కదా. లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అయినా అమ్మ ఇన్నాళ్ళ నుంచి మీరు ఉద్యమం చేస్తున్నారు, మీ బాధ ఏంటి, మీ ఇష్యూస్ ఏంటి, మీ కన్సర్న్స్ ఏంటి మాట్లాడాలి కదా, అడగాలి కదా ప్రజలు ఉద్యమం చేస్తున్నప్పుడు. సో మేడం, మరి గంజాయి మత్తులో ఎన్నో జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్ కి సంబంధించి కానివ్వండి, ఈ వీళ్ళని నిన్న పరామర్శించడం జరిగింది. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మీరు అనే పాయింట్ వాళ్ళని పరామర్శించారు, వాళ్ళని గంజాయి బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. అర్థమవుతుంది కదా వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ హీ హ్యాస్ అనేది. సో వాట్ కైండ్ ఆఫ్ లీడర్ అనేది అదే అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నక్కం తొక్కి అన్నట్టు ఏదో కొంచెం కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు. ప్రజలు ఒక్కసారి అంటే నమ్మి పాపం అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అర్థమైంది. నువ్వు చేసే ప్రతి పని కూడా అమ్మ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ప్రజలు నిన్ను అబ్జర్వ్ చేస్తారు, మీడియా నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు? రౌడీ షీటర్స్ని ఎంకరేజ్ చేయడం ఏంటి? రౌడీ షీటర్స్ తోటి మాట్లాడటం ఏంటి? లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? వాళ్ళని శిక్షిస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని సప్త సముద్రాల అవతలున్నా కూడా నేను మిమ్మల్ని వదలను అని మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఎంత అన్ఫార్చునేట్, అంత దురదృష్టకరమైనటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉండడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఇది వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రియలైజ్ అయ్యి 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, అంటే వాళ్ళ ప్రతిపక్ష హోదా అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి హోదా. ప్రజల తరపున క్వశ్చన్ చేయాలి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ప్రాపర్గా అప్లై చేయకపోతే, అమలు చేయకపోతే ప్రతిపక్ష బాధ్యత నిలదీయాలి ప్రభుత్వాన్ని. అంత బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత ఉంటుంది ప్రతిపక్షాలకి. నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదంటే నువ్వు అందుకు కూడా పనికిరావని. ఎందుకంటే ఇలా రౌడీ షీటర్స్కి వాళ్ళకి సపోర్ట్ చేయడం, మర్డర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడము, లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీల వాళ్ళని హీనంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది అతని నైజం. అతన్ని మెప్పించాలనే కదా ఈ రోజా వీళ్ళందరూ చిల్లరగా మాట్లాడతారు. రోజా ఎంత చిల్లరగా మాట్లాడేది? ఒక లేడీ అయ్యుండి డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా మాట్లాడాలి కదా. దోషీస్ యాక్ట్రెస్ అయినా డిగ్నిఫైడ్ గా మాట్లాడు కదా. తెలియకపోతే తెలిసి మాట్లాడు, నేర్చుకో, ట్రైనింగ్స్ తీసుకో. నీకేదో మంత్రి పదవి ఇచ్చాడు కదా అని నిన్ను నువ్వు దిగజార్చుకునేటట్టు మాట్లాడితే ఎట్లా?
నీ వ్యక్తిత్వం ఏంటి, నీ విలువ ఏంటి, నీ పర్సనల్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంది అక్కడ? ఉమ్, అంత చిల్లరగా మాట్లాడుతుంటే నోరుంది కదా అని మాట్లాడేస్తావా? ఉమ్, స్వాతంత్రం ఉంది కదా అని? దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తుంది వీళ్ళందరూ ఇలా మాడుతుంటే వాళ్ళ ఆ వైఎస్ఆర్సీపీ ఉమెన్ లీడర్స్ ఏం చేస్తున్నారు? ఉమ్, ఈ కృష్ణంరాజు అనే అతను ఎట్లా మాట్లాడుతుంటే ఉమ్, ఉమ్, ఏమైపోయినాయి? నోళ్ళు ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? పడిపోయినాయా? ఉమ్, అది జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ లీడర్. ఉమ్, ఈజ్ నాట్ ఎ లీడర్. లీడర్ ఈజ్ డిఫరెంట్. yes, ఉమ్, ప్రజలు పొరపాటు పడి ఒకసారి ఎన్నుకున్నారమ్మా. ఉమ్, రెండోసారి ఎప్పుడైనా ఎన్నుకున్నారు అనుకోండి, అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు అంతే. అవును, ఉమ్, అది ఇంకా ప్రజలు వాళ్ళు నిర్ణయం కదా. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. ఉమ్. డెమోక్రసీ ప్రకారమే వెళ్ళాలి. సో దిస్ ఇస్ అన్ఫార్చునేట్. ఓకే మేడం, నమస్తే. నమస్తే.